పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 25వ తారీఖు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలెనని దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టివత్తురు. అది సఫలమైన పిదప మీకంటే రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతో శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కరలేదనియు, దేవాలయమందున్న బంగారముతో ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలెననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదా? బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదా? ఒకడు బలిపీఠముతో ఒట్టు పెట్టుకొనిన అతడు దానికి కట్టుబడి ఉండ అవసరము లేదని, బలిపీఠముపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలెనని మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదా? బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితో దానిపైనున్న నైవేద్యములన్నింటితో ప్రమాణము చేయుచున్నాడు. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతో దాని యందు నివసించు వానితో ప్రమాణము చేయుచున్నాడు. పరలోకపు తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతో దానిపై ఆసీనుడగు దేవునితో ప్రమాణము చేయుచున్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.